బండి భగీరథ్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఫోక్సో కేసును కొట్టివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 14న విచారణకు రానుంది. తన కుమార్తెను వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ బాధితురాలి తల్లి ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. మరోవైపు భగీరథ్ కూడా కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను బాలిక ఆమె తల్లి డబ్బుల కోసం వేధిస్తున్నారని తన పిటిషన్లో వెల్లడించారు. తెలంగాణలో బండి భగీరథ్ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు బండి భగీరథ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్, థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే బండి భగీరథ్ కేసుకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఒకవైపు బండి భగీరథ్ కనిపించట్లేదు, అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందని అధికారులు చెప్తుంటే, మరోవైపు బండి భగీరథ్ ఏకంగా హైకోర్టుని ఆశ్రయించడం ఆశ్చర్యకరంగానైతే మారిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి, అదే విధంగా ఈ కేసును కొట్టివేయాలంటూ కూడా పిటిషన్లో దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే వీరి యొక్క వ్యవహారానికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క పోక్సో కేసు పెట్టిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటికి రావడం అయితే జరిగింది. గతంలో వీళ్ళు ఎంతో ఫ్రెండ్లీగా ఉండడం కావచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గానైతే మూవ్ అయిన వ్యక్తులు ఇప్పుడు ఎందుకోసమని ఈ యొక్క పోక్సో కేసు పెట్టడం జరిగింది అనే వ్యవహారం పైన కూడా ఆరా తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. అయితే నిన్న అయితే ఇప్పటికే ఈ వ్యవహారం పైన కుక్కట్పల్లి డీసీపీ అయిన అధికారులు కూడా అమ్మాయిని ప్రశ్నించడం కావచ్చు, అంతేకాకుండా వారిద్దరి మధ్య చనువు ఎక్కడి దాకా వెళ్ళింది, ఇంతకుముందు వీరు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనే కోణంలో కూడా విచారణ జరపడంతో పాటు ఆ వీడియోలు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసి ఇటు టెంపుల్స్కి విజిట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా బయట వేరే ప్రదేశాలకు వెళ్ళి రావడం కావచ్చు, కుటుంబ సభ్యుల పుట్టినరోజులు జరుపుకుంటున్న సందర్భాలు కూడా ఎన్నో నెలకొన్నాయి. సో ఇంత ఫ్రెండ్లీగా ఉండే ఫ్యామిలీ ఒక్కసారిగా పోక్సో కేసు వైపు ఎందుకు మళ్ళింది అనే విషయం పైన కూడా కొంతవరకు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా ఒకవైపు నడుస్తుంటే మరోవైపు అసలు తనకు ఏం సంబంధం లేదు, తననే హనీ ట్రాప్ చేశారంటూ రివర్స్ కేసు పెట్టిన ఈ యొక్క బండి భగీరథ్ ఏమైపోయాడు, ఎందుకోసమని మీడియాకు కనిపించట్లేదు, అతను అసలు పోలీసులకు కూడా చిక్కకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మరి ఈ యొక్క కేసుకు సంబంధించి అతను హైకోర్టుని ఆశ్రయించడం వెనకాల ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఇన్ని రోజుల పాటు ఫ్రెండ్లీగా ఉన్న ఈ ఫ్యామిలీ మధ్యలో ఏం జరిగింది, అప్పటి వరకు ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడంతో పాటు ఎన్నో టూర్లకు వెళ్ళి వచ్చారు, ఎంతో ఫ్రెండ్లీగా కలిసి ఉన్నారు, అంతేకాకుండా ఇష్టపడ్డారు అని చెప్పుకుంటున్న వీళ్ళిద్దరి మధ్య ఈ పోక్సో కేసు ఎందుకు వచ్చింది, పోక్సో కేసు నమోదైనా కూడా ఎందుకని పోలీసులు యాక్షన్ తీసుకోలేదు, దీనికి మోదీ పర్యటన ఎందుకోసం అడ్డు పెట్టుకుంటున్నారు అనే విషయాలపైన ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. లిఖిత, మనం చూస్తున్నాం అంటే డబ్బుల కోసమే వేధిస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. భగీరథ్ ఈ అంశానికి సంబంధించి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే డబ్బుల కోసం నిజంగా వేధిస్తున్నారా, దీని వెనుక ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, పార్టీ పరంగా కూడా వీళ్ళని వీళ్ళని అణగదొక్కాలనే ఆలోచనలు ఏమైనా చేస్తున్నారంటారా? అయితే ఇక్కడ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే అమ్మాయి తరపున మాత్రం వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనం వీడియోస్లో కూడా చూడవచ్చు. వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే ఆ వీడియోస్లో కనిపించిన వివరాల ప్రకారం చూసుకుంటే వాళ్ళు వెల్ సెటిల్డ్గానే ఉన్నారు. సో ఇక్కడ డబ్బు మ్యాటర్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఏ విధంగా వచ్చింది అనేది ఇప్పటి వరకు బయటికి అయితే రాలేదు. ఇది కేవలం బండి భగీరథ్ పెట్టిన ఏదైతే కేసు ఉందో ఆ కేసులో మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది. అటు అమ్మాయి తరపు వాళ్ళు మాత్రం మా అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, తను 2 times సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది కాబట్టే తన మీద యాక్షన్ తీసుకోవాలి అంటూ ఈ కేసు నమోదు చేయడం జరిగిందంటూ అటు బాలిక పేరెంట్స్ చెప్పడం అయితే జరుగుతుంది. మరి మీ ఇద్దరి మధ్య ఇంత సానుకూలము ఇంత సన్నిహితం ఉన్నప్పుడు ఎందుకోసం ఈ కేసు పెట్టారు అన్నదానికి మాత్రం ఇప్పటి వరకు సమాధానం అయితే రాలేదు. దీనిపైన ఇప్పటికే అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయంగా కూడా బండి సంజయ్ని కొంతవరకు అనగతొక్కడానికే ఈ కేసును బయటికి తీశారా, లేకపోతే
లేకపోతే వాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలను పెద్దది చేసి పోక్సో దాకా తీసుకొచ్చారా అనే విషయం పైన కొంతవరకు ఆరా తీస్తున్నప్పటికీ కూడా ఇంకా దీనిపైన పూర్తి క్లారిటీ రాలేదు. కానీ ఇంకో వైపు చూసుకున్నట్లయితే బండి భగీరథ్ కనిపించకపోవడం, ముందస్తు బెయిల్కు పిటిషన్ పెట్టుకోవడం వెనకాల తప్పు ఎక్కడో జరిగింది అనే విషయం అయితే కొంతవరకు స్పష్టం అవుతున్నాడు. అంటే ఈ చర్యలన్నిటిని బట్టి అతను ఏదో తప్పు చేశాడు అనే విషయం అయితే స్పష్టం అవుతున్నట్టుగానైతే తెలుస్తోంది. ఎందుకంటే తాను తప్పు చేయనప్పుడు మీడియా ముందుకు కానీ లేదా సోషల్ మీడియా ముందుకు కానీ వచ్చి అతను అసలు ఏం జరిగింది ఏంటి అనే వివరాలు చెప్పవచ్చు. కానీ ఇప్పటి వరకు అతను చెప్పకపోవడం, ఈ విషయం పైన బండి సంజయ్ రెస్పాండ్ అయిన తర్వాతనైతే ఇది మరింత రచ్చగానైతే మారిందనైతే చెప్పుకోవచ్చు. ఎందుకోసం అంటే ఆయన ఆల్రెడీ క్లియర్ చేయడం జరిగింది, నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకే ఈ యొక్క చర్యలకు పాల్పడుతున్నారు అన్నప్పుడు. గతంలో కూడా ఈ యొక్క బండి భగీరథ్ పైన కొన్ని కేసులు నమోదవడం కావచ్చు, ర్యాగింగ్ కేసు కావచ్చు, డ్రగ్స్ కేసు కావచ్చు, ఇవన్నీ నమోదైన సమయము. అంతేకాకుండా అతను తన జూనియర్స్ని కొడుతూ కావచ్చు, తన సన్నిహితులను కొడుతూ కావచ్చు, కొన్ని వీడియోలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి వీటి వెనకాల ఏ రాజకీయవేత్త ఉన్నాడు, ఎవరని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అంటూ కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి మహిళా కమిషన్ని ఆశ్రయించడం కావచ్చు, అంతేకాకుండా అటు పేట్ బహిషీర్బాగ్ పోలీసుల దగ్గరికి వెళ్ళడము, అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసిన కొత్త సిట్ కూడా పేట్ బహిషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అధికారులను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసు నమోదైన వెంటనే ఎందుకోసమని వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు, మోదీ పర్యటనకు ఈ కేసుకు సంబంధం ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్న అధికారులు అంటే ముందుగా కేసు పెట్టిన తర్వాత రెస్పాండ్ అవ్వని అధికారులు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా బండి భగీరథ్ని వెంటనే అదుపులోకి తీసుకొని నిజ నిజాలు తేల్చాలన్న సిట్ ఏర్పాటు ఏదైతే ఉందో ఇది కూడా కొంతవరకు బోగస్ అని అయితే ఇటు ప్రతిపక్షాలు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంత బోగస్ అయినా కానీ అక్కడ ఒక ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది. అసలు నిజ నిజాలు తెలియాలంటే ముందు బండి భగీరథ్ బయటికి రావాలి, అమ్మాయికి కూడా ఈ యొక్క టెస్టులు ఏవైతే ఉంటాయో మెడికల్ టెస్టులు కూడా చేయించాలి, అలాగే ఆ అమ్మాయి మానసిక స్థితి ఏ విధంగా ఉందనేది ముందు కనుక్కున్న తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే డెఫినెట్గా విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ వ్యవహారం ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా సాగుతుంది, ఇంకా ఎక్కడికి వెళ్తుంది అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రిగిత.